ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా మంత్రివర్గ విస్తరణపై అదేవిధంగా పీసీసీ అధ్యక్ష పదవిపై పెద్ద ఎత్తున తీవ్ర కసరత్తు కొనసాగుతోంది। ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయాలంటే పీసీసీ అధ్యక్ష పదవి మార్పు అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా చేసే అవకాశం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా 8 మంది మంత్రులకు సంబంధించినటువంటి లిస్టును ఏదైతే ఉందో కాంగ్రెస్ కీలక నేతలు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరుపుతూ ఉన్నారు। అయితే 8 మందికి సంబంధించిన మంత్రివర్గ విస్తరణ అంటే 6 మంత్రులు విస్తరణ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 2 మంత్రుల శాఖలు కూడా తారుమారయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది, చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది। ఈ తరహాలోనే పీసీసీ అధ్యక్ష పదవి చాలా కీలకంగా ఉంది। ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి పీసీసీ అధ్యక్ష పదవికి కావచ్చు, ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 ఏళ్ళు గడుస్తున్నా కాబట్టి అధ్యక్ష పదవి మార్పుపై చాలా రోజుల నుంచి కూడా ఊహాగానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి। దాదాపు 10 మంది పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు। ఇందులో ముఖ్యంగా తీవ్ర పోటీ నెలకొన్నటువంటి నేతల్లో మహేష్ కుమార్ కావచ్చు, ఇటు మధు యాష్కి గౌడ్ కావచ్చు, ఇద్దరు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు। మహేష్ కుమార్ గౌడ్ ఆయన నిజామాబాద్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది। అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ పెద్దలతో ప్రతిపాదిస్తున్నట్టు కూడా మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా ప్రతిపాదిస్తున్నట్టు కూడా క్లియర్గా సమాచారం ఉంది। అయితే ఒకవైపు ఎన్ఎస్ఏలో పనిచేసినటువంటి నేపథ్యం, పార్టీకి విధేయుడిగా ఉన్నటువంటి నేపథ్యం, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ చాలా సిన్సియర్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి హోదా లభించబోతుందని కూడా క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాహాటంగానే మహేష్ కుమార్ గౌడ్ పేరును ఏఐసీసీ పెద్దలతో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది। రాహుల్, సోనియా, మల్లికార్జున ఖర్గే ఇలాంటి కీలక నేతలతో కూడా మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రపోజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది। అయితే ఒకవైపు మధు యాష్కి గౌడ్ ఆయన కూడా నిజామాబాద్ నుంచి 2 సార్లు ఎంపీగా పనిచేసిన నేపథ్యం ఉంది। ఆయన కూడా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ అదేవిధంగా కీలక నేతలందరినీ కూడా కలుస్తూ ఉన్నాడు। రాహుల్ గాంధీకి చాలా సన్నిహితమైన వ్యక్తిగా పేరుంది మధు యాష్కి గౌడ్కి। అయితే ఖచ్చితంగా నాకే పీసీసీ అధ్యక్ష పదవి రాబోతుందని కూడా ఆయన కూడా గట్టిగా నమ్ముతున్నాడు। ఒకవైపు మంత్రివర్గ విస్తరణ కావచ్చు, మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి మార్పు కావచ్చు, ఇవన్నీ కూడా స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా అంటే ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేస్తే ఇంకా పెద్ద ఎత్తున పార్టీని బలోపేతం చేయవచ్చనే దిశగా పార్టీ కూడా ఆలోచిస్తుంది। ఏఐసీసీ పెద్దలు మాత్రం ఇంతకుముందు పీసీసీ అధ్యక్ష పదవిని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది। ఖచ్చితంగా ఈసారి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు ఎవరో ఒకళ్ళకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని కూడా ఏఐసీసీ అగ్రనేతలందరూ కూడా ఆలోచిస్తున్నారు। ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ ఇక్కడ మధు యాష్కి గౌడ్ ఇద్దరి పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి। అయితే కీలక నేతలందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి కీలక నేతలందరూ కూడా ఢిల్లీలో మకాం వేసి కూర్చున్నారు ఇప్పటికే। రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఉండబోతుంది। ఈరోజు కాస్త ఆయనకు షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళనున్నారు। ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏఐసీసీ అగ్రనేతలను ఆయన మీట్ అవుతారు। రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరితో కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంది। ముఖ్యంగా పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై పెద్ద ఎత్తున అక్కడ చర్చలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు పూర్తిగా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్కి ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది। బాహాటంగానే ఆయన పేరును రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో డిస్కస్ చేస్తున్నారు। ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి గట్టిగా కూర్చున్నట్టు కూడా తెలుస్తూ ఉంది। రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత పీసీసీ అధ్యక్ష పదవిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది। ఒకవైపు మధు యాష్కి గౌడ్ ఆయన కూడా 2 సార్లు ఎంపీగా పనిచేశాడు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైన అని కూడా చెప్పుకుంటున్న నేపథ్యం ఉంది। ఇద్దరు నేతల మధ్య ఎవరికి పీసీసీ ఇస్తే బాగుంటుందని కూడా తీవ్ర చర్చలు కొనసాగే అవకాశం ఉంది। గాంధీ భవన్ వర్గాల్లో మాత్రం కొంతమంది సీనియర్ నేతలు మనతో చెప్తున్న కొన్ని లీకులు ఇవ్వడం కూడా జరిగింది। ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ అధ్యక్ష పదవి రాబోతుందని కూడా వాళ్ళు కొన్ని లీక్స్ ఇస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం। అయితే
మహేష్ కుమార్ గౌడ్ చాలా కీలకంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఎమ్మెల్సీగా ఉన్నాడు, ప్రస్తుతం ఆయన నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేత. సో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే భవిష్యత్తులో వచ్చే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేసే దిశగా కూడా మహేష్ కుమార్ గౌడ్ పోరాడతాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ ప్లస్ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ అనే ముద్ర ప్రతిపక్షాలు వేస్తున్నప్పటికీ ఇక్కడ పిసిసి అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికి ఇస్తే ఖచ్చితంగా పార్టీకి కొంత లాభం జరిగే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అని కూడా ఏఐసిసి ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఆయనకి ఆ పదవి లభించబోతుందనే ఒక చర్చ గాంధీ భవన్ వర్గాల్లో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ ఇక్కడ మధు యాష్కి గౌడ్, ఇద్దరిలో ఎవరి పేరు అక్కడ ఏఐసిసి అగ్రనేతలు టిక్ పెట్టే అవకాశం ఉంది ఫైనల్ లిస్ట్లో అనే అంశాల గురించి మనం రేపు ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.